కోటీశ్వర్లు కావడం అందరికీ సాధ్యం కాదు. కానీ నిజాయితీ పరులు కావడం ప్రతి ఒక్కరికి సాధ్యమే. మాటలకు ముడిపడే బంధం కంటే మనసుకు ముడిపడే బంధం ఎప్పుడూ శాశ్వతంగా ఉంటుంది. మనవి కాని బంధాల వెంట ఎంత పరిగెత్తినా నీ దేహానికి అలసట, నీ మనసుకి బాధ తప్ప ఇంకేమీ ఉండదు. నీది అయినది ఎప్పటికీ నిన్ను వీడదు, నీది కానిది ఎప్పటికీ నీకు దొరకదు. ఇదే జీవితం. పనికిరాని వస్తువులు ఇంటికి బరువు, పనికి మాలిన ఆలోచనలు మనసుకు బరువు, పరుల సొమ్ము ఆశించేవారు భూమికి బరువు. తెలియక చేజారిన దాన్ని తిరిగి పొందాలనుకోవడం అమాయకత్వం. చేతిలో ఉన్న దానిని చేజార్చుకుని తిరిగి మరలా పొందాలనుకోవడం మూర్ఖత్వం. తెల్లవారితే ఉంటామో లేదో తెలియదు. తెలియకపోయినా అలారం పెట్టుకొని మరీ పడుకుంటాం కదా, దానిని నమ్మకం అంటారు. ఆ నమ్మకం ఉంటే ఏదైనా సాధ్యమే మిత్రమా. ఎవరైనా మీ గురించి మీ వెనుక మాట్లాడితే బాధపడుతూ కూర్చోకండి. మీ ముందు మాట్లాడే ధైర్యం లేని వాళ్ళే మీ వెనుక మాట్లాడుతారని తెలుసుకోండి. అక్కడితో వాళ్ళని దూరం పెట్టండి మిత్రమా. నీ తలరాత బాగుంటే పులి కూడా నిన్ను తాకి వదిలిపెట్టేస్తుంది. నీ తలరాత బాగుండని రోజు దారిన పోతున్న గొర్రె కూడా నిన్ను కొమ్ములతో పొడిచి చంపేస్తుంది. భవిష్యత్తు గురించి ఎక్కువగా ఆలోచించే వారికి భయం ఉంటుంది. గతం గురించి ఎక్కువ ఆలోచించే వారికి బాధ ఉంటుంది. వర్తమానంలో జీవించే వారికి ఆనందం ఉంటుంది. గడిచిన కాలం పాఠం నేర్పితే భవిష్యత్తు మనకి అవకాశం ఇస్తుంది. దాన్ని అందిపుచ్చుకోవడమే అసలైన విజయం. చరిత్ర సృష్టించేవారు ఎప్పుడు మాటలు చెప్పరు, చేతలతో చేసి చూపిస్తారు. నీ భవిష్యత్తు కోసం నువ్వు ఇప్పుడు వేసే చిన్న చిన్న అడుగులే రేపటి పెద్ద అవకాశానికి దారితీస్తుంది మిత్రమా. ఒకరోజు ఒక అంధుడు గుడికి వచ్చాడు. అది చూసిన జనం నవ్వుకున్నారు. కానీ ఒక ఆయన ఇలా అడిగాడు, దేవుడి దర్శనానికి వచ్చావు, నువ్వు దేవుడిని చూడగలవా అని. అప్పుడు ఆ అంధుడు ఇలా చెప్పాడు, దేవుడిని చూస్తానో చూడనో కానీ దేవుడు నన్ను చూస్తాడు కదా, అదే నా భాగ్యం అన్నాడు మిత్రమా. మారేది మనిషి, కాలం కాదు. మోసం చేసేది మనిషి, కాలం కాదు. తప్పు చేసేది మనిషి, కాలం కాదు. మనిషి చేసిన తప్పులు కప్పిపుచ్చడానికి, మనుగడ సాధించడానికి కాలం మీద నింద మోపేస్తున్నాడు. అంతే తప్ప చేసిన తప్పు ఒప్పుకోడు. కాలం తన విధిని తాను నిర్వహిస్తూ వెళుతుంది. అంతే. నిజాలు వినడానికి కష్టంగా ఉన్నా ఇది నిజం. అదే శ్రేయస్కరం. నవ్వుతూ నీళ్లు తాగడం ఎంత కష్టమో, కష్టాలు వచ్చినప్పుడు కన్నీళ్లు దాచడం కూడా అంతే కష్టం. కన్నీటి విలువ కష్టాలు అనుభవించిన వాళ్ళకి మాత్రమే అర్థమవుతుంది.